నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. త్రివిక్రమ్ అట్ ద సేమ్ టైం పూనం కౌర్, వీళ్ళిద్దరి పేర్లు ఇండస్ట్రీలో చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటూ వింటూ వచ్చాం. అయితే పూనం కౌర్ ప్రధానంగా చాలా రకాల ఎలిగేషన్స్ అన్నీ ఆవిడ వేస్తూ వచ్చింది త్రివిక్రమ్ గారి మీద. అయితే రీసెంట్ టైంలో కూడా ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో, పూనం కౌర్కి త్రివిక్రమ్ గారికి మధ్య అనే అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ, ఎన్నో క్వశ్చన్స్కి, ఎన్నో సమస్యలకి దగ్గరుండి సాల్వ్ చేశారు మీరు, ఇండస్ట్రీ అవనివ్వండి, బయట సోషల్ యాక్టివిటీస్. అయితే మరి ఎందుకమ్మా అంటే పూనం కౌర్ ఎందుకు ఆవిడ ఏం చెప్పలేకపోతుంది పర్టికులర్గా, బట్ వై ఏముంది అసలు వాళ్ళిద్దరి మధ్యన? అంటే కొంతమంది ఆవిడకి ఏదో అన్రెస్ట్ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కేవలం అనాలి కాబట్టి అంటుంది అని అయితే నేను అనను. అయితే ఆవిడకి జరిగిన ఇబ్బంది ఏంటి, ఆవిడకి జరిగిన నష్టం ఏంటి, ఆవిడ తట్టుకోలేకపోయిన విషయాలు ఏంటి అనేది అసలు ఆవిడకైనా క్లారిటీ ఉందా అనేది నా డౌట్. ఇప్పుడు ఆవిడ దాదాపు తెలుగులో నటించి చాలా సంవత్సరాలు అయింది. అంటే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి మాట్లాడకూడదని నేను అనను. ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు లైంగిక వేధింపులు జరిగితే పెద్ద అయిన తర్వాత మాట్లాడవచ్చు. ఏం మాట్లాడకూడదని ఎక్కడా లేదు. ఇట్లాంటి వాటికి టైం పీరియడ్ లేదు. ఇన్నాళ్ళు ఏం చేసావు అంటే, ఇన్నాళ్ళు నాకు ధైర్యం రాలేదు, ఇప్పుడు ధైర్యం వచ్చింది, తప్పే ఉంది. ఇప్పుడు చిన్మయి శ్రీపాద, నేను చిన్నప్పుడు వెళ్ళాను ఒక రికార్డింగ్కి, ఎప్పుడు మా అమ్మ తీసుకెళ్ళేది. ఒక పెద్ద ఆయన నన్ను, నువ్వు ఎందుకు ప్రతిసారి మీ అమ్మని తీసుకొస్తాను, ఒక్కదానివే రావచ్చు కదా అని అడిగాడు. నువ్వు ఈసారి నుంచి ఒక్కదాని వస్తేనే నీకు అవకాశం ఇస్తాను అన్నట్టు మాట్లాడాడు. అది నాకు చాలా బాధ అయింది అని చెప్పి ఆవిడ ఈ మధ్య కాలంలో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఆవిడ మాట్లాడింది. ఓకే, మాట్లాడితే ఆవిడకి దక్కింది ఏంటి అంటే, ప్రతిఫలం ఏంటి అంటే, ఆవిడ ఈ పాటల సింగర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ ఏదో అప్పటి వరకు గుర్తురాల వాళ్ళకి. ఈ ఎలిగేషన్ పెట్టిన తర్వాత గుర్తొచ్చి, నువ్వు మెంబర్షిప్ తీసుకో ఫస్ట్, లేకపోతే నీకు సినిమా పాడే ఛాన్స్ ఇవ్వము అని మొదలెట్టారు. మరి అలాంటప్పుడు శ్రీరెడ్డి విషయం కూడా చాలామంది చులకన చేసి మాట్లాడారు. అసలు శ్రీరెడ్డికే క్యారెక్టర్ లేదు, శ్రీరెడ్డి ఏం మాట్లాడుతుంది, ఆవిడ క్యారెక్టర్ లేదేమో. ఓకే, అది తర్వాత మాట్లాడదాం. అది అసలు ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. ఆవిడ మాట్లాడుతున్న మాటలకి వ్యాలిడిటీ ఉందా లేదా? క్యారెక్టర్ ఉందమ్మా, ఇష్యూ కదా, ఇంపార్టెన్స్ అదే కదా మరి. ఆ రోజు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దగ్గర మా అసోసియేషన్ ఆఫీసు అంతా ఉంటాయి కదా, అక్కడ ఆమె నా ఒంటి మీద బట్టలు ఇప్పేస్తాను, నాకు సమస్య పరిష్కారం కాకపోతే బట్టలు ఇప్పేస్తాను అని చెప్పి అల్టిమేటివ్ ఇచ్చింది. ఎవరు సమాధానం చెప్పకపోతే వెళ్ళి బట్టలు ఇప్పడానికి రెడీ అయింది. రెడీ అయితే ఓ పెద్ద మనిషి, అసలు ఇదంతా మైలబడిపోయింది, ఇక్కడ శుద్ధి చేయాలి, పాలు పెట్టి అభిషేకం చేయాలి, మైలబడిపోయింది ఆవరణ అంతా అని చెప్పి మాట్లాడాడు ఒక పెద్ద మనిషి. మరి ఆ తరువాత కమిటీ వేస్తే, దాదాపు కమిటీ వేయడానికంటే ముందు ప్రెస్ క్లబ్లో లైవ్ పెట్టారు. లైవ్ పెడితే లైవ్కి కొన్ని గంటల పాటు లైవ్ జరిగింది. ఈ బాధితులందరూ వచ్చి, 24 క్రాఫ్ట్స్లో ఉండే బాధితులంతా వచ్చి ఇక్కడ కూర్చొని ఎవరెవరు ఏమేం చేశారు చెప్తే, ఆఖరికి చిరంజీవి గారికి కూడా మొరపెట్టుకున్నారు. ఆయన దగ్గర మేనేజర్గా ఉన్న ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది పెట్టాడో వాళ్ళని పేర్లతో సహా చెప్తే, అప్పుడు మైలుబడిలేదా మా అసోసియేషన్? అంటే ఇట్లుంటాయి. ఏదైనా అనగానే అసలు వాళ్ళేంటి అని మాట్లాడడం మొదలెడతారు. ఇప్పుడు నేను అందుకే పూనం కౌరు లేటుగా అయినా సరే మాట్లాడాలి, మాట్లాడే హక్కు ఆమెకుంది. కాకపోతే నాన్న పులి కథలా అయిపోయింది ఆవిడది. ఎప్పటికప్పుడు మాట్లాడటం మొదలెడుతుంది, ఆపేస్తుంది. కానీ ఆమెను ఏమి వెనక్కి లాగుతున్నాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి.
ఆమె ఆరోపణలు చేస్తుంది త్రివిక్రమ్ మీద. ఈ త్రివిక్రమ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి పవన్ కళ్యాణ్ అండ ఉంది. ఈ పవన్ కళ్యాణ్ అండ చూసుకునే పూనం కౌర్ మాట్లాడట్లేదు అనే ఒక వాదన కూడా బయట వినిపిస్తుంది. అంటేనమ్మా ఇంకొక బలమైన వాదన ఏంటంటే సినిమా ఛాన్స్లు ఆపేశారని, చాలా అమ్మాయి మీద కుట్రలు జరిగాయని, ఆ అమ్మాయి మీద పూజలు కూడా జరిగాయని, ఇలా అసలు రకరకాలుగా వినపడుతూ వచ్చాయి. అయితే ఓకే, ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. అదే ఈ పూజలు, ఈ ఛాన్స్లు ఆపేయడం ఇదేంటి? పూజల గురించి నేనేం వ్యాఖ్యానించడండి, ఎందుకంటే నేను నమ్మను కాబట్టి. అసలు పూజలు చేస్తే వాళ్ళ డబ్బులు దండగా, వాళ్ళ ఎఫర్ట్ వేస్ట్ అవ్వటం తప్పితే ఏమీ ఉండదు పూజల మూలాన. ఇప్పుడు ఆవిడకి ఛాన్స్లు ఆపేసిన మాట మాత్రం, వాళ్ళ మాట సాగింది కొన్నాళ్ళు ఫీల్డ్లో. ఆమె కరెక్ట్గా ఫీల్డ్లో హీరోయిన్గా ఎదిగే టైంలో మట్టుకు వాళ్ళ హవా నడిచింది సినిమా ఫీల్డ్లో. ఆ టైంలో మట్టుకు ఆమెను ఇబ్బంది పెట్టారు అనే సంగతి జగమెరిగిన సత్యం. అయితేనమ్మా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక స్టార్ హీరో, ఆ స్టార్ హీరోని ఈవిడ ఇష్టపడడం వల్ల ఆయన కూడా మాట ఇచ్చి తర్వాత ఆ మాట తప్పి ఆవిడని వదిలించుకునే ప్రాసెస్లో ఆవిడ తిరిగి ఎక్కడ క్వశ్చన్ చేస్తుందో అనే ఉద్దేశంలో ఈ అమ్మాయికి ఎన్ని ఇబ్బందులు కలిగించారని ఇంకొక స్పెక్యులేషన్ ఉందమ్మా. అదే నేను అంటున్నా, ఎన్నో స్పెక్యులేషన్స్ వస్తాయి, ఎన్నో వాస్తవాలు ఉంటాయి, ఎన్నో అవాస్తవాలు ఉంటాయి. ఇప్పుడు స్టార్ హీరోని ఇష్టపడింది ఆవిడ. ఆ స్టార్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మేబీ పవన్ కళ్యాణ్ని ఇష్టపడింది ఆవిడ. మరి 1 వే లవ్వో 2 వే లవ్వో ఎవరికీ తెలియదు. అయితే కొన్ని రోజులు వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని కూడా అప్పట్లో మాట్లాడారు. ఆ సందర్భంలో ఈయన నేను మధ్యవర్తిగా ఉంటాను, నేను నీకు అండాదండగా ఉంటాను అని చెప్పిన త్రివిక్రము ఆవిడకి చేయాల్సిన సహాయం చేయలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడారు కూడా. కొంతమంది కత్తి మహేష్ లాంటి వాళ్ళు మాట్లాడారు కూడా. మరి దానికి ఎందుకంటే ఇప్పుడు చీకట్లో రాళ్ళు వేయడం నాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇవన్నీ జరుగుతాయి. జరగలేదు అనుకోవడం చాలా తప్పు. జరగవు అని ఎవ్వరూ మాట ఇవ్వలేరు. కానీ ఖచ్చితంగా జరిగినాయి, నేనే నా కళ్ళతో చూశాను, నేనే ఐ విట్నెస్ని అని మట్టుకు నేను చెప్పను. కానీ ఎవరినైనా ఇష్టపడటము, దగ్గరకు తీసుకోవడము, ఇష్టం లేనప్పుడు విసిరేయడము, వాళ్ళు మళ్ళీ దగ్గరికి రాకోకుండా చేయడాలు, ఇవన్నీ ఈ ఇండస్ట్రీలో చాలా పరిపాటి. ఈ పరిపాటి వ్యవహారంలో ఈమె కూడా బలైపోయిందనే నేను అనుకుంటున్నా. దీనికి ఈ మొత్తం వ్యవహారాలు తెలిసిన మనిషి త్రివిక్రమే. కానీ ఈ విషయాన్ని ఈవిడ వేధింపుగా ఎలా చూపిస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. నిజంగా ఈవిడ దగ్గర నానా పులి కదా అన్నది అందుకే ఇప్పుడు నేను ఇచ్చాను, ఝాన్సీ గారికి ఇచ్చాను, కంప్లైంట్ ఇచ్చాను, అంతకుముందు నేను వాట్సాప్లో పంపించాను, ఇప్పుడు సృష్టి వర్మది ఇంత ఫాస్ట్గా జరిగింది, నేను అడిగింది ఎందుకు జరగలేదు అని చెప్పి ఆవిడ ఆ రోజు కూడా ఒకసారి మాట్లాడింది పూనం కౌరు. సరే, ఇప్పుడు సృష్టి వర్మ అది వేరు, ఈవిడ మాట్లాడుతోంది వేరు కదమ్మా. కాదు, ఆమె అన్నది ఆ మాట. ఓకే బట్ వేరా ఒకటా అనేది కాదు నేను మాట్లాడేది. ఆమె అయితే అన్నది, నా కంప్లైంట్కి దిక్కు దివాణం లేదు, నా వెనక కంప్లైంట్లు పెట్టిన వాళ్ళకి అవుతున్నాయి, దీని వెనక ఎవరిదో ప్రోద్బలం ఉంది అని చెప్పి ఈవిడ కూడా మాట్లాడింది. సరే, ఏది ఏమైనప్పటికీ, ఏ ప్రోద్బలం ఉన్నప్పటికీ, మంచి అవనివ్వండి చెడు అవనివ్వండి, ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ ఆడపిల్ల అయినా సరే ఇక్కడ ఫీల్డ్లో మీకు ఇబ్బంది జరిగితే మీరు ఖచ్చితంగా ఏ కమిటీ ముందైనా సరే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ వల్ల ఇబ్బంది పడితే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో, లేదు డైరెక్టర్ వల్ల ఇబ్బంది పడితే డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, దానిలో ఇప్పుడు 24 క్రాఫ్ట్స్కి 24 అసోసియేషన్స్ ఉన్నాయి. ఎక్కడ మీకు ఇబ్బంది కలిగితే అక్కడ మీరు కంప్లైంట్ చెయ్యండి. చెయ్యకపోతే వాళ్ళకు ఒక లెటర్ వాళ్ళ మొహాన పడేసేసి ఇంకొక లెటర్ తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చేయండి. ఇచ్చేస్తే ఇప్పుడు వీళ్ళన్నా సినిమా వాళ్ళు ఊరుకుంటారు కానీ పోలీసులు ఊరుకోరు కదా. అంటే ఇమ్మీడియట్గా న్యాయం చేసేస్తారని కాదు, మనం వాళ్ళని అడగటానికి, క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అందుకే ఇంకొకటి కూడా ఏమంటున్నామంటే, ఈ మహిళల సమస్యలకు సంబంధించి, లైంగిక వేధింపులకు సంబంధించి ఒక కమిటీ ఉండాలి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఐసీసీలు ఉండాలి.
ప్రతి ఒక్క సినిమా స్టార్ట్ అయింది. అంటే వీళ్ళు దొంగలు ఏం తప్పించుకున్నారంటే అప్పట్లో మాది ఒక రూఫ్ కింద ఉండం కదా, ఒక సినిమాలోనే పనిచేయరు కదా వాళ్ళు, ఇలా మాట్లాడారు. మీరు సినిమా మొదలెట్టే రోజున మీరు కొబ్బరికాయ కొడతారు కదా, కొబ్బరికాయ కొట్టిన రోజున మీరు ఏం చేయాలి, ఈ సినిమాకి సంబంధించి ఈ ప్రొడక్షన్కి సంబంధించి ఒక ఐసీసీ పెట్టండి. ఈ సినిమా ఎండ్ అయిపోయిన తర్వాత ఈ ఎండ్ అయిపోయే లోపు కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి. ఇవ్వలేదనుకోండి, ఆ తర్వాత ఏదన్నా అసలు మొత్తం టోటల్గా ఉన్న కమిటీకి ఏదన్నా ఇప్పుడు ఈ మా అసోసియేషన్కో దేనికో కంప్లైంట్ ఇచ్చుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా చెప్పుకోవటానికి వాళ్ళ ఎదురుగా ఒక కమిటీ కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళే మీడియా హౌస్లకు కూడా నేను అదే చెప్తున్నా, ఐసీసీలు పెట్టండి. మహిళలు ఉంటారు ప్రతి ఆఫీస్లోనూ, ఒక ఐసీసీ ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏదైతే వాళ్ళు నిజంగా బాధపడ్డారా, అపోహపడ్డారా, ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి, అది నిజమైన కంప్లైంటా, దొంగ కంప్లైంటా, ఏదో ఒక కంప్లైంట్, ఒక ప్లేస్ ఉంది, ఒక రెడ్రెసల్ ప్లేస్ ఉంది, ఇక్కడికి నేను వెళ్ళి నా బాధ నేను చెప్పుకోగలుగుతాను అని ఒక ప్లేస్ క్రియేట్ చేయండి. ఇది చట్టం చెప్పింది, ఏ కృష్ణకుమార్ చెప్పిందో రామ్ చెప్పాడో కాదు, ఇది చట్టం చెప్పింది. చట్టం మాట మనం వినాలి అని చెప్తూ చాలా పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ఐసీసీలు లేవు. ఏదైనా ఒక సమస్య చాలా పెద్దది వచ్చిన రోజున అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అసలు ఐసీసీలు లేకపోతే ఫైన్ కూడా ఉంది. అందుకని ఏంటంటే పూనం కౌరు ఖచ్చితంగా మళ్ళీ అంటున్నా, నానా పులి కథలాగా కాకుండా ఆవిడ పకడ్బందీ కంప్లైంటు సాక్ష్యాధారాలతో సహా ఇచ్చి ఆమె పని జరగకపోతే ఆమె వచ్చి మా అసోసియేషన్ దగ్గర నిరాహార దీక్ష చేస్తే ఆమెకు తోడుగా నేను కూర్చుంటాను. రైట్, ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.